హాయ్ ఫ్రెండ్స్, ది సిద్ధివినాయక వన్ నుంచి ఇవాళ మనం శ్రీ బాలాజీ కళా ఆర్ట్స్కి వచ్చాము. సూర్యాపేట మనం బాలాజీ ఆర్ట్స్కి వచ్చాము. మన బాలాజీ ఆర్ట్స్ అయిన ఓనర్ అయిన అన్న మనకి మొత్తం అన్న షెడ్ లో ఇవాళ మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎంత హైట్ ఉన్నాయో అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న చూడండి రండి. గాయస్, ఇది 13 ఫీట్స్. ఈ పక్కన రెండు సింహములు ఉన్నాయి చూసారా. మళ్ళా నించి ఉంది విగ్రహం కూడా. కొత్త న్యూ మోడల్ బాంబే టైప్ అనుకోవాలి మనం కూడా. అసలు ఈ విగ్రహం మనకి వచ్చిందంటే అదృష్టం అనుకోవాలి జనంలోకి. మీరు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకో విగ్రహం చూపిస్తారా అండి? ఈ విగ్రహం మోడల్ ని చూడండి, ఎంత స్టన్నింగ్ గా ఉందో. అసలు చూడడానికి అసలు నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు. అసలు హైదరాబాద్ లో ఉంటది బొమ్మ, ఇక్కడికి వచ్చిందంటే మన అదృష్టం అనుకోవాలి. మన ఖమ్మంలో, సూర్యాపేటలో, వరంగల్లో ఎక్కడ దొరకదు ఈ విగ్రహం. హైదరాబాద్ ఎవరన్నా హైదరాబాదే పోతారు ఇలాంటి విగ్రహాల కోసం. మనం ఇక్కడ పోవసరం లేదు, సూర్యాపేటకు వస్తే చాలు. చూడండి, వెనక సూర్యకిరణాలు ఉన్నట్టున్నది బ్యాక్గ్రౌండ్. అసలు సూర్యచక్రం వెనక ఉండి స్వామి ముందు విగ్రహం ఉన్నదంటే చాలా మన అదృష్టం అనుకోవాలి. అసలు మూషికం అసలు ఎక్కడ మనం మూషికం పక్కకి చిన్నది కనబడుతుంది, కానీ ఇక్కడ మూషికం మీదే కూర్చున్నాడు స్వామి. తన సొంత వాహనమైన మూషికం మీదే కూర్చున్నాడు. అసలు అన్న మన కోసం చాలా వరకు యూత్ కోసమే తెప్పించాడు ఇవన్నీ. అన్న కూడా మనతో పాటు మన యూత్ కాబట్టి, మన యూత్ కష్టాలు తెలుసు అన్నకి. ఈ మోడల్ అయితే వీళ్ళకి నచ్చుతుంది, ఈ మోడల్ అయితే వీళ్ళకి నచ్చుతుంది. అది హైదరాబాద్ చాలా మంది ఇక్కడ మన సూర్యాపేటలో లేక హైదరాబాద్ వెళ్తున్నారు. వాళ్ళ కోసం నేను తెప్పియాలని చెప్పి తెప్పించి మరి చేపిస్తున్నాడు అన్న. థ్యాంక్స్ అన్న, నువ్వు మా కోసం ఇక్కడ తెప్పించినందుకు. అసలు ఇన్ని రకాల మోడల్ మన ఖమ్మంలో కూడా చాలా వరకు ఇన్ని చూడలేదు మేము ఎప్పుడు. ఈ సూర్యాపేటలో తెప్పించావంటే నువ్వు మా కోసం చాలా థ్యాంక్స్. మోడల్ గురించి అన్నకు మనం అడిగి తెలుసుకుందాం. అన్న, ఇది ఎన్ని ఫీట్స్ అన్న? ఇది 12 ఫీట్స్ అన్న. ఈ మోడల్ మనం ఇక్కడ అంటే మేము ఎప్పుడు చూడలేదు, హైదరాబాద్ లోనే ఉంటాయి మామూలుగా. ఇక్కడ మనకి స్పెషల్ గా నువ్వు తెప్పించావా, లేకపోతే అట్లా నచ్చిందని తీసుకొచ్చావా అన్న? నేను మన యూత్ కోసం నచ్చారని వాళ్ళు చాలా సజెస్ట్ ఇస్తారని తీసుకొచ్చాను. ఎందుకంటే హైదరాబాద్ పోయి వాళ్ళు విగ్రహాన్ని డ్యామేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి అన్న అది చేయి ఇది చేయి అన్న, ఏందన్న మన లోకల్లో మన సొంత ఊర్లోనే మనకి ఇలాంటి విగ్రహం తీసుకొని రా అని వాళ్ళు సజెషన్స్ ఇస్తేనే తీసుకొచ్చాను. అలాగనే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, వాళ్ళకి అక్కడ పాపం తిండి నిద్ర లేకుండా అక్కడనే ఉండి చాలా కష్టపడుతారని తీసుకొచ్చిన బ్రో. ఇక మొత్తంగా ఇది నచ్చుతుందని మన యూత్ కి నేను అనుకుంటున్నాను. అదే అన్న మన కోసం అంటే ఎంత కష్టపడి అక్కడ పోయి ఒక మోడల్ తీసుకొచ్చాడు. ఏంటంటే మనం ఇక్కడ చాలా మంది ట్రాన్స్పోర్ట్ లో పోయి ఇట్లా ఇబ్బంది పడి, ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ వల్ల చాలా ఇబ్బంది పడి అన్న ఇట్లా డ్యామేజ్ అయిందని చెప్పి చాలా మంది చెప్పారంట అన్నకి. అదంతా ఇక అన్నకి బాధ అనిపించి చాలా మన కోసం వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి బాధపడ్డం ఎందుకు, ఇక్కడే మనం అదే మోడల్ తీసుకొద్దాం అన్నప్పుడు తీసుకొచ్చారంట. అసలు అన్న మనకి ఇది ఇప్పుడు చూడడానికి చాలా మంచిగా ఉంది. ఇంకా ఎన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది అన్న కలరింగ్? 1 month లో కలరింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం అయిపోతుంది అన్న కలరింగ్ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది మొత్తం అయిపోయింది. 1 month లో మొత్తం అయిపోయేస్తా ఉంటావా? బుకింగ్ నెక్స్ట్ మంత్ నుంచి బుకింగ్ కూడా స్టార్ట్ అవుతాయి అంట. వాళ్ళకి ఇష్టమైన సజెషన్ కలర్ ఏదైనా కావాలన్నా తొందరగా వచ్చి బుకింగ్ చేసుకున్నా పర్వాలేదు. అన్న ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీకు ఈ బొమ్మ నచ్చింది కానీ నాకు ఈ కలర్ కావాలన్నా స్పెషల్ గా అనుకోని చేపించాను అన్న చేసిస్తాడంట. కానీ ముందు వచ్చి చెప్పింది అంటున్నాడు. ఎందుకంటే నేను కలర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే మనకి ముందే వచ్చి మీరు అన్న నాకు ఈ బొమ్మకి ఇలాంటి కలర్ ఇట్లా చూపించినా ఏం కాదు, అన్నకి ఇట్లా సజెషన్ కావాలంటే అన్న కూడా మీకు సజెషన్ ఇస్తారు. ఇట్లా చేయించుకుంటే మంచిగా ఉంటది, ఇట్లా చేయించుకుంటే మంచిగా ఉంటది అని చెప్తారు. మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోవచ్చు అంట. కానీ కొంచెం ముందు వచ్చి బుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ కల్లా మాక్సిమం కలరింగ్ కూడా అయిపోతుంది అంటున్నాడు అన్న. అంటే మరి మీరు ఈ మంత్ లోకే వచ్చేసి అన్న నాకు ఈ కలర్ కావాలి అన్న ఇట్లా కావాలని బుకింగ్ చేసుకున్నా మంచిగా ఉంటది అని అంటున్నాడు అన్న. ప్రైస్ కూడా అవైలబుల్ గానే ఇస్తా, మీకు తగ్గట్టు. మనకు తెలుసుగా యూత్ కష్టాలు, ప్రైస్ గానే కొద్దిగా ఇబ్బంది పడతాం. వాళ్ళు చందయ్యారు, వీళ్ళు చందయ్యారు, స్పాన్సర్ కూడా దొరకరని కొద్దిగా ఇప్పుడే బుకింగ్ స్టార్ట్ చేస్తే కొద్దిగా లో ప్రైజ్ చూసి ఇస్తా. అన్న ఏమంటున్నాడంటే, మన యూత్ కూడా, నేను కూడా ఇంతకుముందు ఇట్లా పెట్టి ఉన్న యూత్ లో నేను కూడా ఒక మెంబర్ అయి ఉన్నా. నాకు తెలుసు ఈ కష్టాలు. చాలా వరకు ఒక చందా అయ్యారు అట్లా, అంటే చాలా వరకు స్పాన్సర్లు ముందుకు రావట్లేదు ఈ మధ్య. దానివల్ల ఇబ్బంది పడ్డం ఎందుకని మీరు అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు మొత్తం ఎక్స్ట్రా ఏ ఖర్చు అవుతుంది అని ఇక్కడ రీజనబుల్ గా ఇస్తాడంట అన్న. మనకి ఇంకా ముందు వచ్చి మీరు బుక్ చేసుకుంటే అన్న ఇంకా చాలా లో ప్రైస్ లోకి ఇస్తాను అంటున్నాడు. కనుక మీరు అసలు లేట్ చేయకుండా తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇక ఈ బుకింగ్లు స్టార్ట్ అయ్యి ఈ మంత్ స్టార్ట్ అవుతున్నాయి అన్నాడు. ఈ మంత్ లాస్ట్ నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతాయంట. కనుక మీరు ఈ మంత్ లోపల వచ్చేసి బుక్ చేసుకోండి. షెడ్ లో మనకి లంబోదర వినాయకుడు అంటారు కదా, ఆ మోడల్ కూడా ఉంది. చూడడానికి చూడండి జంబో సైజ్ లో ఉంది.
అసలు నేను ఈ విగ్రహం చేయి కింద కూడా రావట్లేదు. ఇటు చూడండి, ఇట్లా చూస్తే కూడా చాలా పెద్దగా ఉన్నది ఈ విగ్రహం. చూడడానికి చూడండి ఎంత యూనిక్ మోడల్ లో ఉంది. లాస్ట్ ఇయర్ లాస్ట్ లంబోదర వినాయకుడు అంటారు కదా, ఇదే మోడల్ అది. అసలు వినాయకుడు అంటేనే లంబోదర వినాయకుడు అంటారు, ఆ స్టైల్లోనే ఉంది. అన్న ఇది ఎన్ని ఫీట్స్ అన్న? ఇది 13 అన్న. 13 ఫీట్స్ అన్న? అవునన్నా. మరి కనబడడానికి 13 కంటే పెద్దగా ఉన్నట్టే కనబడుతుంది కదా అన్న? ఇక అందరికి నచ్చింది, ఇవి ఎంత ఎన్ని ఫీట్లు అనుకుంటే అన్ని, ఇక వాళ్ళకి నచ్చిన స్టైల్ కదా. ఇది ఇప్పుడు మనకి ఇట్లా ఎన్ని ఉంటుంది అన్న? ఒక 10 ఫీట్స్ కంటే పెద్దగా ఉంటది అన్న. 11 ఫీట్స్ అన్న. ఇట్లా 11 ఫీట్స్ 11 జంబో టైప్ అన్న, చాలా భారీగా ఉంటది అన్న. భారీగా ఉందన్న. మనకి ఇక్కడ చూడడానికి కూడా చాలా, అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. మనకి హైదరాబాద్ లోనే పెద్ద వినాయకులు ఉన్నాయి అనుకోవడం మన తప్పు. ఇక్కడ మన లోకల్లో కూడా ఉన్నాయి చూడండి. సూర్యాపేటలో ఇంత పెద్ద వినాయకుడు చేశారు అన్న మన కోసం అని. అన్న మనకు ఇక్కడ సపరేట్ గా ఈ మోడల్ తెప్పడానికి గల కారణం ఏముందన్న? అన్న మన యూత్ అంతా కొంత సఫర్ అవుతారు కదా, జంబో టైప్ కావాలన్నా బాంబే టైప్ కావాలన్నా అని సజెస్ట్ ఇస్తురుగా, వాళ్ళ ద్వారా నేను చేయాల్సి వచ్చింది. వాళ్ళు తీసుకుంటారని ఆశిస్తున్నాను దీని ఈ విగ్రహాన్ని. అంటే ఇప్పుడు అన్న ఏమంటుండంటే, ప్రతిసారి వాళ్ళు నాకు పెద్దది చేసి అన్న జంబో టైప్ కావాలి చేస్తున్నావులే కానీ ఇట్లా విడుతుగుడు నాకు పెద్దది చేసి అన్న అని చెప్తే, అన్న ఎమ్మడే నాకు మీరు చెప్పారు నేను చేయకుండా ఉన్నాను అని చెప్పి ఎమ్మడే చేసి ఇచ్చిందంట అన్న. చూడండి ఎంత పెద్దగా ఉందో విగ్రహం కనబడడానికి. ఇంత పెద్దగా ఉన్న డీటెయిలింగ్ కూడా ఏది మిస్ చేయకుండా చేశారు అన్నోళ్ళు. చూడండి ఇది ఇంకా లైట్ గా ఇప్పుడు వచ్చేసి వదిలేసింది. చూడండి తర్వాత ఇంకా డీటెయిలింగ్ చేస్తే చూడండి. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇక చూడడానికి 2 కళ్ళు సరిపోవు మనకి, అంత బుకింగ్ కూడా తొందరగా స్టార్ట్ చేసింది. బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఈ మంత్ ఎండింగ్ నుంచి బుకింగ్ కూడా స్టార్ట్ అవుతాయి అంట. కాబట్టి మీరు లేట్ చేయమాకండి. ఈ విగ్రహం మళ్ళీ ఇక్కడ మిస్ అయితే హైదరాబాద్ పోయి తెచ్చుకోవాలి. హైదరాబాద్ దాకా చాలా మంది పోయి ఆ విగ్రహం డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకూడదే అన్న ఇక్కడ నుంచి. అసలు ఇప్పుడు వర్షాకాలం చాలా ఇబ్బంది పడతారు మీరు. అదే అన్న చూడండి, మన ఇబ్బందులు తెలుసుకొని అన్న చూసి అక్కడ మోడల్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అసలు ఈ అన్న ఇంతగానో స్టెప్ తీసుకోవడానికి గల కారణం, నువ్వు మా యూత్ కోసం ఇంత దూరం నుంచి పోయి చేస్తున్నారు, ఇట్లా డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పాను అన్న. అవునన్నా. ఓకే అన్న. కొన్ని ఊర్లు కూడా చాలా సఫర్ అవుతున్నాయి. అది ప్లేసెస్ ఖమ్మం, మిర్యాలగూడ, జగిత్యాల, జగ్గపేట, ఈ మన ఎవరు ఒంగోలు, ఈ చాలా లాంగ్ నుంచి వస్తారు, వరంగల్, ఇవి చాలా లాంగ్ నుంచి వస్తారు. వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఏందన్నా ఈ ఎప్పుడు వచ్చినా ఇవే అన్నా సన్నటిగా, అంటే బాంబే టైపు లేవు, జంబో టైపు లేవు అని చాలా సఫర్ అవుతారు. అందుకే ఈసారి జంబో టైపు, ఈ బాంబే టైప్ అనేది తీసుకొచ్చిన, మీకు కోరుకుంటున్నాను. అట్లానే తొందరగా బుకింగ్ కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కలర్ కూడా మీకు ఇష్టమైందే, మీకు నచ్చిందే ఏదంటే అది వేస్తాను, మీరు వచ్చి తీసుకోవచ్చు. అన్న ఏమంటుండంటే, పోయినసారి నాకు ఖమ్మం, వరంగల్, ఇట్లా కోదాడ, మిర్యాలగూడ, జగ్గేపేట ఇక్కడ నుంచి బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు నాకు చెప్పారు, అన్న ఇవే కాకుండా నాకు కొత్త మోడల్ కూడా కావాలన్నా, బాంబే టైపు, జంబో టైపు, మళ్ళీ ఇక్కడ సన్న ఫేస్ తో ఉండే ముంబై టైప్ లో కూడా కావాలన్నా అని చెప్పి మీరు అడిగారు కదా అని చెప్పి నేను చేసి ఇచ్చాను. ఈసారి చూడండి, మీరు తొందరగా వచ్చి నాకు బుకింగ్ చేసుకుంటే ఇంకా నేను ఈ మోడలే కాకుండా ఇంకొక మోడల్ కూడా తెప్పడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా పెద్ద మోడల్ కూడా తెప్పడానికి ట్రై చేస్తా అంటున్నాను. కానీ ఇప్పటి వరకు నేను ఇది కొంచెం పెద్దగా చేసి మీకోసం నేను చేశాను. కాబట్టి మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోండి అని అంటున్నాడు అన్న. బుకింగ్ మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు చెప్పాం కన్నా అన్న, మేము వచ్చి ఫస్ట్ చెప్పాం కన్నా, పోయినసారి మేము చెప్తే నువ్వు చేసావు కన్నా అని బాధపడద్దు, ముందే వచ్చి బుక్ చేసుకోండి అంటున్నాడు అన్న. ఒకవేళ మీకు నచ్చిన కలర్ ఇదే మోడల్ బొమ్మ నీకు ఎక్కడన్నా కనబడి, నాకు అన్న ఈ కలర్ ఏంటి, ఆ కలర్ ఏంటంటే ఆ కలర్ ఇస్తా అంటాను అన్న. ఇటు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తా అంటాను అన్న. కనుక తొందరగా వచ్చి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మిస్ అయితే హైదరాబాద్ పోయి అక్కడ నుంచి బాధపడుకుంటా మీరు ఆ ట్రాన్స్పోర్ట్ లో, నాకు తెలుసు కాబట్టి అన్న ఇట్లా చేశాను అంటున్నాడు. అవి కూడా 6 పీసెస్ ఉన్నాయి. ఇవి కూడా లిమిటెడ్ గా చేశారంట. మీకు కావాలనుకుంటే ఇంకా చేస్తా అంటున్నారు. ఫస్ట్ లిమిటెడ్ గా చేశారంట. ఒకసారి ట్రై చేద్దాం, మీరు జంబో అడిగారు కదా, ఒకసారి చేసి చూద్దాం అన్నట్టు చెప్పారంట అన్న. చూడండి ఇక్కడ అసలు ఈ షెడ్ లో మనకి ఎటువైపు అయినా స్పేస్ లేకుండా అన్ని నింపేశాడు అన్న, అన్ని వెరైటీస్ తో. అన్నకి ఇది ఒకటే షెడ్ కాకుండా ఇదే షెడ్ చుట్టుపక్కల 3-4 షెడ్లు ఉన్నాయి. అవన్నీ నింపేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం మనం. చూడండి అసలు చూడడానికి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇది మనకు 2025 కొత్త మోడల్ విగ్రహం. దీంతోనే అన్నోళ్ళు మొత్తం పూజ స్టార్ట్ చేశారంట ఈసారి. ఈ విగ్రహాన్ని చూడండి ఎంత మంచిగా ఉందో. బాల రూపంలో ఉన్నాడు స్వామి, బాలగణపతి రూపంలో, బొజ్జ గణపతి రూపంలో ఉన్నాడు. అసలు ఇది చూడడానికి చాలా మంచిగా ఉంది. ఈ విగ్రహం పెట్టుకుని ఒక సెట్టింగ్ మంచిగా వేసుకుంటే అసలు ఇక దానికి మించి ఉండదు. ఇది చిన్న పిల్లలకే కాదు, పెద్దోళ్ళకే కాదు, అందరికి నచ్చింది విగ్రహం. సింపుల్ గా ఉంటది, మరి మామూలు లుకింగ్ ఉండదు. ఇంకా కలర్ వేసిన తర్వాత అన్న మనకి కలర్ ఫోటో కూడా చూపిస్తున్నారు. ఆ ఫోటో కూడా మేము పెడదాం, ఐకార్డ్స్ లో పెడదాం. చూడండి
అసలు చూడడానికి ఎంత డీటెయిలింగ్, చిన్న డీటెయిలింగ్ మిస్ కాకుండా డీటెయిలింగ్ చేపించారు. మనకి ఇదే కాకుండా ఇక్కడ మనకి చాలా వరకు మీడియం రేంజ్ లో కూడా ఉన్నాయి. ఆ మీడియం రేంజ్ లో ఇంకొక మోడల్ ఇది. ఇక్కడ వచ్చేసి అటు శివుడు ఇటు పార్వతి మాత ఉన్నారు. మన విగ్రహం కూర్చున్నట్టు ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుంది. ఎక్కడ ఏ కాంప్రమైజ్ చేయకుండా సాలిడ్ గా చేపించారు. ఎక్కడ చిన్న గీత కూడా పడకుండా అన్ని డీటెయిలింగ్ చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఈ డీటెయిలింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది అన్నోళ్ళు ఎంత కేర్ తీసుకొని చేశారో విగ్రహాన్ని. అది స్వామి కూడా ముఖంలో కళ ఎంత మంచిగా ఉందంటే ఏదో మనం బాల రూపంలో ఉన్నది ముఖం కళ. ఇప్పుడు ఇవే కాకుండా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. అన్నోళ్ళు మెయిన్ ఈసారి చిన్న చిన్న గ్రూప్ వాళ్ళకు కూడా అన్ని రకాలు అందియాలని చెప్పి చిన్న వాళ్ళకు కూడా చూడాలని ముంబై స్టైల్లో చూపెట్టాలని ముంబై స్టైల్ చేపించారు. చాలా మంది చిన్నపిల్లలు అన్న ఎప్పుడు మీరు పెద్ద పెద్దగా చేస్తున్నారు అన్న, చిన్న ఇట్లో కూడా ముంబై స్టైల్ చేయని అని అడిగారని మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానని చెప్పి అన్న అసలు ఎమ్మటే చేపించారంట. చూడండి ఎంత అసలు ముంబై స్టైల్ పెద్ద విగ్రహం మనం హైదరాబాద్ లో చూస్తాం కదా, అదే రూపంలో ఉన్నాడు స్వామి. 2024 మహారాజు విగ్రహం అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. అందులో ఫేమస్ మోడల్ ఇది. అందులోనే చిన్న విగ్రహం చేపించారు ఈసారి అన్న. చూడండి అది సేమ్ ఉంది, డీటెయిలింగ్ కూడా ఎక్కడ మిస్ కాకుండా చాలా మంచిగా చేపించారు. అదే రూపంలో చిన్నది మన దిగింది అసలు యాస్టీస్ గా 2024 స్టన్నింగ్ మోడల్ ఇది. అది కాకుండా ఇటువైపు చూడండి అదే రూపంలో మనకి స్వామి ముంబై స్టైల్లోనే గుర్రం పక్కన నిలబడ్డట్టున్నారు. గుర్ర స్వారీ చేస్తున్నట్టే స్వామి కనబడుతున్నారు. చూడడానికి చూడండి గుర్రం కూడా ఎంత డీటెయిలింగ్ వచ్చింది. స్వామి అశ్వం అంటారు, అశ్వం కూడా ఎంత డీటెయిలింగ్ వచ్చింది చూడండి. అసలు ఇక్కడ స్వామి వారి నగలు చూడండి ఎంత డీటెయిలింగ్ ఉన్నారు. ఇంకా పెయింటింగ్ చేసి ఇంకా మనకి కాలేదులే కానీ అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా చాలా మంచిగా ఉంటది. ఈ షెడ్ లో అసలు ఎటువైపు ఖాళీ లేకుండా అన్న అన్ని బొమ్మలతో నింపేశారు. మీకు కరెక్ట్ గా కనబడుతున్నాయో లేవో తెలియదు కానీ మనకి ఇక్కడ చూడడానికి ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి అంటే అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి. అసలు ఎన్ని విగ్రహాలు అన్న. పోయినసారి నాకు చాలా మంది ఆర్డర్ వచ్చినాయి, వాళ్ళని నేను ఇవ్వలేకపోయానని చెప్పి ఈసారి అన్న చాలా భారీగా చేపించాడు. మీకు కరెక్ట్ గా కనబడుతున్నాయో లేవో కూడా నాకు తెలియదులే కానీ ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇంత తక్కువ ప్లేస్ లో కూడా అన్న ఇన్ని రకాల విగ్రహాలు ఇన్ని ఐటమ్స్ పెట్టాడంటే చాలా అసలు మన అదృష్టం అనుకోవాలి. మన దగ్గర మోడల్ చూడడానికి బాగుంది అన్న. ఇది ఎన్ని అడుగులు అన్న? ఇది 12 ఫీట్స్ అంట. అంటే మనకు 12 అడుగులు. 12 అడుగుల్లో కూడా కనబడడానికి 12 అడుగుల కంటే పెద్దగా అనిపిస్తుంది. వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి, పైన శివుడు ఉన్నాడు. శివుడులో అసలు ఏది డీటెయిలింగ్ అన్ని డీటెయిలింగ్ ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఇక్కడ శివుడు ఒకటే కాకుండా చుట్టుపక్కల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. వినాయకుడి విగ్రహాలు చాలా వెరైటీ టైప్ లో ఉన్నాయి. ఈ ఫ్రేమ్ కూడా వెనక చాలా మంచిగా ఉంది, సాలిడ్ గా ఉంది. ఇక్కడ మూషికం కూడా చేతిలో పట్టుకున్నట్టు స్వామి వారి మూషికం కూడా మిస్ చేయకుండా అన్ని వచ్చారు అన్న. మనకి ఇప్పుడు ఇది ఇక్కడ మోడలా లేకపోతే ఎక్కడ నుంచి తెప్పించారా అన్న మీరు? వేరే అన్న సపరేట్ గా ఇక్కడ నుంచి ఈ మోడల్ తెప్పించారంట. అచ్చులు తెప్పించి మన దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది సూర్యాపేటలో అసలు ఎక్కడ దొరకదంట ఈ మోడల్. చూడుకోండి ఇక్కడ లోకల్స్ లో వాళ్ళు కూడా చాలా మంది ఇంట్రెస్టింగ్ ఉన్నారని చెప్పి ఇది తెప్పించారంట. మీకు నచ్చినవి తీసుకొచ్చినాం అన్న అంటున్నారు. ఈసారి మీకు నచ్చినట్లు నేను తెప్పించాను. చాలా మంది రిక్రూట్మెంట్ అడిగారంట. పోస్ట్ లో ఆన్లైన్ లో పెట్టి 4-5 సజెషన్లు అడిగినప్పుడు చాలా మంది ఇది బాగా ప్రిఫర్ చేశారంట. అన్న అందుకే తెప్పించాడంట. ఇప్పుడు మనకి ఇదే కాకుండా వెనక చూడండి స్వామి నిలబడేట్టున్నాడు, స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అటు చూడండి, అటు సింహాలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. సాలిడ్ గా ఉంది బొమ్మ కూడా. చూడడానికి చాలా గంభీరంగా పెద్దగా ఉన్నది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ హైదరాబాద్ లోనే దొరుకుతాయిలే కానీ ఇక్కడ లోకల్ దొరకడం అంటే మన అదృష్టం అనుకోవాలి. ఈ మోడల్ లో చూడండి అసలు ఎక్కడ పంచ డీటెయిలింగ్ చూడండి, ఎక్కడ అసలు ఏది మిస్ చేయకుండా అన్ని రకాల డీటెయిలింగ్స్ ఎంత మంచిగా వచ్చాయో. ఇక్కడ అన్న కూడా సాలిడ్ గా చేపించాడు మొత్తం. ఇక్కడ మనకి ఇంకా డీటెయిలింగ్ కాలేదు. డీటెయిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా విగ్రహం చాలా వేరే విధంగా ఉంటది. మనం మేకవర్ వీడియో కూడా తీద్దాం ఒకటి. ఇప్పుడు ఇది ఒకటే పీస్ అనుకుంటున్నారేమో మీ దగ్గర, మన దగ్గర చాలా పీసులు ఉన్నాయి, చూపిద్దాం రండి. ఇంకా ఈ ఒకటే మోడల్ కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయి అన్న. ఈసారి చాలా మోడల్స్ చెప్పించారు. అంటే చూడండి స్టాండింగ్ పొజిషన్ లో దూరం నుంచి ఎంత విధంగా కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి చూస్తే ఆ విగ్రహం ఇంకా కలర్ లేసిన తర్వాత ఎంత మంచిగా సాలిడ్ గా ఉంటది చూడండి. చూడడానికి ఎంత మంచిగా ఉందంటే అసలు చెప్పుకోలేకపోతున్నాం, అంత మంచిగా ఉంది విగ్రహం. అందులో ఒక చిన్న బొమ్మ. అప్పుడు సేమ్ ఇప్పుడు ఈ స్టాండింగ్ పొజిషన్ లోనే మనకి చాలా మంది అనుకుంటారు కొంచెం నాకు ఇదే మోడల్ లో కావాలి, పెద్దది కాదు చిన్నది కావాలని కొంతమంది అడిగారని చెప్పి అన్న ఇది కూడా చెప్పించారంట. స్పెషల్ గా అన్న ఇది తెలిసిన అన్న దగ్గర వచ్చి చేపించి మరి తీసుకొని చేపించారంట. ఇక్కడ
అన్నోళ్ళే దాన్ని చూసి దీన్ని ఇన్స్పైర్ అయ్యి చేపించారంట దీన్ని. చూడండి అసలు సేమ్ యాస్టీజ్ ఉంది బొమ్మ. ఆ బొమ్మకి ఈ బొమ్మకి బ్యాక్గ్రౌండ్ ఒకటి యాడ్ అయింది అంతే, యాస్టీజ్ ఉంది. సూర్యాపేట సినిమా షెడ్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ సూర్యాపేట నుంచి విజయవాడ వే దగ్గర ఐపీసౌండ్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటది. ఇది వచ్చేసి అన్న మెయిన్ షెడ్, దాని ముందే సెకండ్ షెడ్ ఉంటది, దాని పక్కనే థర్డ్ షెడ్ ఉంటది, అన్ని పక్క పక్కనే ఉంటాయి.